హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్వేత ఉన్నాం. ఈరోజైతే మా పాప కోసం నేను జెల్లీ జావా స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం రాగులు నేను నైటే నానేసి పొద్దున్నే మిక్సీ పట్టి దాంట్లో వచ్చిన మిల్క్ ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇక్కడ నేను జాగరీ తీసుకున్నాను. మీ స్వీట్నెస్ని బట్టి మీరు తీసుకోవచ్చు. తక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు తక్కువ స్వీట్, ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ. ఇక్కడైతే నేను జాగరీని మెల్ట్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే తురిమి కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ జాగరీని మెల్ట్ చేసేస్తున్నాను. ఓకే. అండ్ ఇప్పుడైతే నేను 2 కార్డమమ్స్ తీసుకుంటున్నాను. సువాసన కోసం 2 కార్డమమ్స్ తీసుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు ఈ జాగరీ వాటర్ని అంతా మనము చల్లార్చుకోవాలి. కాసి చల్లార్చుకున్న జాగరీ వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉండే డస్ట్ పార్టికల్స్ అంతా సెపరేట్ అయిపోతాయి. అందుకనేసి ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనము ఆ మిల్క్ స్టీర్ చేస్తూనే ఉండాలండి. స్టీర్ చేయకపోతే అది కొంచెం ఉంటలుగా గట్టిపోతుంది. అందుకని మనం స్టీర్ చేస్తూనే ఉండాలి బాయిల్ అయ్యేటప్పుడు. ఓకే. ఇది మన అమ్మలు పిల్లలకి ఎంతో ఇంట్రెస్ట్గా తినిపిస్తారు. చిన్నపిల్లలకి వెయిట్ గెయిన్ అవ్వడానికి ఇది చాలా మంచిదండి. ఇప్పుడైతే మా పాప అయితే స్వీట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ మా పాపకి. సో ఇదైతే హెల్తీ స్వీట్ కదా, అందుకని నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ వచ్చినాక మనం చల్లార్చుకోవాలి ఈ జెల్లీనంతా. ఓకే. చల్లార్చినాక మనము ఈ గీనంతా ఒక ప్లేట్కి స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం పట్టాలి ఈ గీ అనేది, ఎందుకంటే ఆ జావకంతా అంటుకోవాలి. అందుకని మనము ఫుల్ ఇలా గీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే జెల్లీని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ గీ అంతా అంటేటట్టు. ఇది అయితే చిన్నపిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. You like it?